జై శ్రీమన్నారాయణ. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఇప్పుడు మనం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చుక్కాపూర్ దేవాలయం దగ్గర ఉన్నాం. శ్రావణ మాసం అంటేనే అన్ని మంచి రోజులు. శివారాధన, లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన ఎక్కువగా చేస్తారు. అట్లనే దేవస్థానాలు కూడా దర్శిస్తారు. అదేవిధంగా నేను నా కుటుంబ సమేతంగా శ్రీ చుక్కాపురం లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయానికి వచ్చాను. ఇది స్నానాల బావి. ఇక్కడే వచ్చిన వాళ్ళందరూ స్నానాలు చేసి తడిబట్టలతో స్వామివారి దేవస్థానంలోకి వెళ్తారు. మా పెద్ద అబ్బాయి తాబేలు ఉంది అన్నాడు. చూద్దాం మనం కూడా తాబేలు ఎక్కడుందో. అగో తాబేలు. ఇది ఒక్కటే కాదు, ఈ బావిలో చాలా తాబేళ్ళు ఉన్నాయి. ఇది స్వామివారి గాలి గోపురం. ముఖద్వారం కూడా ఇదే. ఇప్పుడు మేమందరం లోపలికి వెళ్తున్నాం. ఇది దేవాలయం యొక్క ప్రాంగణం. మా పిల్లలు లోపలికి వస్తుంటప్పుడు నేను వీడియో తీశాను. గుడి ప్రాంగణం ప్రశాంతంగా ఉంది. నేను మా కుటుంబంతో కలిసి స్వామివారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాం. నేను, మా పిల్లలు, మా భార్య. ఎప్పుడు వీలు కుదిరినా చుక్కాపురం లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శనం చేసుకుంటాను. స్వామివారు చాలా మహిమగలవారు. కోరుకున్న వారికి కొంగు బంగారంలా నిలిచాడు ఆ తండ్రి. ఇక్కడ ఆ గుడి వాతావరణం కానీ చాలా బాగుంటుంది. ఒకసారి దర్శనం చేసుకున్నామంటే మళ్ళీ చుక్కాపురం నరసింహస్వామి వారిని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది. అంత బాగుంటుంది గుడి. కావాలంటే మీరు కూడా ఒకసారి ఆ స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తండ్రి ఆశీస్సులు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మేము ప్రదక్షిణలు అయిపోయాక గుడి లోపలికి వెళ్తున్నాము. ఈసారి మేము పోయినప్పుడు ఎందుకో మంది కొంచెం తక్కువ ఉన్నారు. తొందరగా దర్శనం అయింది. లేకపోతే అంత తొందరగా దర్శనం కాదు. చాలా క్రౌడ్గా ఉంటుంది ఇక్కడ వాతావరణం అంతా. గుడి లోపలికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోవాలి కదా, అందుకే బొట్టు పెట్టుకుంటున్నాం. ఇది గర్భగుడి యొక్క ముందు ప్రాంతం. దేవుణ్ణి వీడియో తీయకూడదు, అందుకే నేను ఇక్కడనే వీడియో ఆపేశాను. ఇది గుడి బయట నరసింహస్వామి వారే. ఇక్కడ నాగలక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ కూడా దర్శనం చేసుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు.
దర్శనం అయిపోయింది. కొబ్బరికాయ కూడా కొట్టినాము. కాసేపు అట్లా కూర్చొని ఒక దగ్గర ప్రశాంతంగా వీడియో తీసుకున్నాము. ఇది గుడి వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం. మీరు కూడా ఒకసారి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శనం చేసుకొని ఆ తండ్రి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. ఆ తండ్రి చల్లని చూపు మనందరి మీద ఉండాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. కాసేపట్ల ప్రశాంతంగా కూర్చున్నప్పుడు తీసుకున్న వీడియో ఎంత బాగుందో. ఇక్కడ నుంచి పోవాలని కూడా అనిపించలేదు. కాసేపు కూర్చున్నాం. ఇది లడ్డు కౌంటర్. ఇక్కడికి వచ్చి ప్రసాదం తీసుకున్నాను నేను. ప్రసాదం తీసుకున్నాం. వీడియోని పూర్తిగా చూసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.